హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియోలో జొన్న రవ్వ అన్నంతోటి పులిహోర ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపించబోతున్నానండి. అలాగే పులిహోర మిక్స్ని కూడా ఏ విధంగా తయారు చేసుకోవాలి, ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఏ విధంగా చేయాలనేది కూడా నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. ఈ పులిహోర మిక్సీ నెల రోజుల వరకు నిల్వ ఉంటుంది. అలాగే ఈ జొన్న రవ్వతోటి అన్నం వండుకోవడం కూడా చాలామంది అడిగారు. ఆ రెసిపీని కూడా మీకు షేర్ చేస్తున్నానండి. మరి ఇంకెందుకు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలనేది మన వీడియోలోకి వెళ్ళిపోయి చూసేద్దాం పదండి. ముందుగా ఒక కళాయి తీసుకుని కళాయి వేడైన తర్వాత 1/2 లీటర్ వరకు ఆయిల్ వేస్తున్నానండి. ఆయిల్ వేడైన తర్వాత ఒక 4-5 స్పూన్ల వరకు ఆవాలు వేయాలి. ఆవాలు వేగిన తర్వాత ఒక కప్పు పల్లీలు తీసుకున్నానండి. పల్లీలు కూడా వేసేయాలి. ఇవి రెండు చక్కగా వేగాలన్నమాట. పల్లీలు అలాగే ఆవాలు వేగడానికి టైం పడుతుంది కదండి. ఇలా కొంచెం వేగిన తర్వాత ఒక 20-25 వరకు పచ్చిమిర్చి తీసుకోవాలన్నమాట. పచ్చిమిర్చి తీసుకుని మధ్యలో చిన్న ఘాటు పెట్టాలండి. అలాగే చివరిన చిన్న ముక్క ఉంటుంది కదా, అది కూడా కట్ చేసేసుకోవాలి. నీట్గా ఉంటుంది అన్నమాట ఇలా చేసుకుంటే. ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలు కూడా వేసి నిదానంగా వేగించాలండి మీడియం ఫ్లేమ్ మీద. నేను 1 కేజీ పులిహోర మిక్సీ ప్రిపేర్ చేస్తున్నానండి. దానికి తగిన కొలతలతోటి చేస్తున్నాను అనమాట. అలాగే 1 కప్పు పచ్చిశనగపప్పు కూడా వేసుకోవాలి. అలాగే ఒక 4 స్పూన్లు 5 స్పూన్లు తొక్కున్న మినపప్పు వేసుకుంటే చాలా బాగుంటుందండి పులిహోరకి. ఇవన్నీ మీడియం ఫ్లేమ్ మీద నిదానంగా వేగించాలండి. హడావిడి పడుతూ హై ఫ్లేమ్ మీద వేగించమంటే నల్లగా మాడిపోతాయి అన్నమాట, రుచి అనేది పోతుంది. ఇప్పుడు ఇవన్నీ వేగిన తర్వాత ఒక 30 ఎండుమిరపకాయల వరకు తీసుకున్నానండి. ఎండుమిరపకాయలు మధ్యలోకి తుంచుకోకుండా మనం ముచ్చుకు తీసేసి వేసేసుకోవాలన్నమాట. అలాగే ఒక 200 గ్రాముల వరకు జీడిపప్పు తీసుకున్నాను. జీడిపప్పు బద్దలండి అవి కూడా వేసేసి ఇవన్నీ చక్కగా నిదానంగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలన్నమాట. ఈ మిరపకాయలు లాస్ట్ని వేసుకోవడం వల్ల చక్కగా ఇవన్నీ వేగేటప్పటికి కరెక్ట్గా ఇవి కూడా వేగిపోతాయి. ఇవన్నీ వేగిన తర్వాత ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసి బాగా వేగించాలండి. కరివేపాకు కూడా క్రిస్పీగా అయ్యేటట్టు వేగించాలి, బాగా వేగాలన్నమాట. ఇందులో అసలు తడి అనేది ఉండకూడదు. చాలా జాగ్రత్తగా నూనెలో అన్నీ బాగా వేగాలన్నమాట. అప్పుడే మనకి ఈ పులిహోర మిక్సీ నిల్వ ఉంటుందన్నమాట. బయట పెట్టుకుంటే నెల రోజులు నిల్వ ఉంటుందండి. అలాగే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 3 months వరకు ఉంటుంది. మనం వాడుకునే దాన్ని బట్టి కూడా నిల్వ ఉంటుందండి. చాలా జాగ్రత్తగా తీసుకోవాలన్నమాట. మనకు అవసరమైనప్పుడల్లాను స్పూన్కి తడి లేకోకుండా కొంచెం కొంచెం తీసుకుంటూ జాగ్రత్తగా కలుపుకోవాలి. మిగిలింది మూత పెట్టి దాచిపెట్టేయాలన్నమాట. అలాగే ఇప్పుడు ఒక 5-6 స్పూన్ల వరకు పసుపు వేసుకోవాలండి. పసుపు కూడా వేసిన తర్వాత పసుపు పచ్చివాసన పోయేంత వరకు ఇలాగ కలుపుతూ వేగించి ఇప్పుడు ఫైనల్గా ఇంగువ వేసుకోవాలండి. పులిహోరకి ఇంగువ చాలా ఇంపార్టెంట్. ఇంగువ వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది అన్నమాట. ఇంగువ వేసిన తర్వాత ఇంకా స్టవ్ మీద ఉంచకూడదండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి ఇదంతా బాగా చల్లార్చాలన్నమాట. ఇప్పుడు ఈ మిక్స్ అంతా ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నానండి నేను, పొడిగా ఉన్న గిన్నెలోకి. ఇప్పుడు మళ్ళీ తిరిగి అదే కళాయి పెట్టి 4-5 స్పూన్లు ఆయిల్ వేసి ఇదిగోండి 1/2 కేజీ చింతపండు గుజ్జు అనమాట. ఇది బాగా ఇలాగా చిక్కగా తీసుకోవాలండి. తీసి ఈ కళాయిలో వేసేస్తున్నాను. ఇదంతా బాగా దగ్గర పడే వరకు ఉడకాలన్నమాట. ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. 1 కప్పు సాల్ట్ వేసానండి. అలాగే కొంచెం బెల్లం కూడా వేసుకోవాలి. బెల్లం వేసుకుంటే చింతపండు పులుపుకి బెల్లానికి చాలా బాగుంటుంది అనమాట, రెండిట్ల కాంబినేషను. అందు గురించి పులిహోరకి నేను కొంచెం బెల్లం వేస్తానండి. మీకు ఎవరికైనా నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయండి. ఇవి రెండు వేసిన తర్వాత ఇక మూత పెట్టేసి బాగా ఎగిరిపోయేంత వరకు, అంటే బాగా దగ్గర పడేంత వరకు అలాగే స్టవ్ మీద వదిలేయాలన్నమాట. ఇదిగోండి చాలాసేపు అయిపోయిందండి. ఇంచుమించు ఒక 1/2 hour పైనే పట్టింది. మధ్య మధ్యలో కలుపుతూ ఉన్నానన్నమాట. ఇంత దగ్గరగా అవ్వాలండి చింతపండు గుజ్జు. అప్పుడే మనకి నిల్వ ఉంటుంది అన్నమాట పులిహోర. రుచి కూడా చాలా బాగుంటుంది. ఇందులో బెల్లం కూడా వేసాం కాబట్టి ఇంకా అద్భుతమైన రుచి వస్తుంది అన్నమాట. ఇదిగోండి పులిహోర మిక్స్ కూడా చక్కగా చల్లారిపోయింది. ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న ఈ చింతపండు గుజ్జంతా ఈ పులిహోర మిక్సీలో వేసేసుకోవాలండి. మనం 1/2 లీటర్ ఆయిల్ వేసాం కదా, ఆయిల్ అసలు కనిపించట్లేదు చూసారా. ఈ మిక్సీ చేసేసరికి కరెక్ట్గా సరిపోయిందనమాట. ఆయిల్ ఎక్కువ అవుతుందని అనుకోవచ్చు మీరు, కానీ పులిహోరకి ఆయిల్ లేకపోతే బాగోదండి. పులుపు ఉప్పు ఇవన్నీ కూడా
కరెక్ట్గా సమానంగా ఉండాలన్నమాట ఆయిల్తో పాటు. అలాగే పక్కన పెట్టేసుకుని ఇదిగోండి జొన్న రవ్వతోటి అన్నం వండడం ఏ విధంగా చేయాలి అనేసి చాలామంది అడిగారు. ఇదిగోండి నేను ఒక 5-6 గంటల ముందు రవ్వ నానబెట్టేశానండి. ఇప్పుడు ఈ క్లాత్లో వేసేసి ఈ రవ్వ అంతా సమానంగా చేయాలండి. చేసిన తర్వాత ఈ క్లాత్ క్లోజ్ చేసేయాలన్నమాట. 4 వైపులు క్లోజ్ చేసి ఈ విధంగా చేసేయాలండి. ఇప్పుడు మనం రైస్ కుక్కర్ ఆల్రెడీ ఆన్లోనే ఉంచాము. రైస్ కుక్కర్లో నీళ్లు పోసి ఉంచాలండి. ఆ ఆవిరికి ఈ గిన్నెలో వేసిన రైసు ఉడికిపోతుంది అనమాట. అంతేనండి, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి. ఇదిగోండి పులిహోర మిక్సీ ప్రిపేర్ చేయడం చూసారు కదండి. పచ్చిమిర్చి, ఎండుమిర్చి అన్నీ వేసి చక్కగా జీడిపప్పు అన్నీ వేసి చేశానండి. తయారు చేసే విధానం చూస్తారు కదా, చాలా బాగుంది. అలాగే ఇదిగోండి జొన్న రవ్వతో చేసిన అన్నం. మళ్ళీ కొంతమంది ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపించండి అని అడిగారండి. అందుకని మళ్ళీ ప్రిపేర్ చేశాను అనమాట. వీడియో కూడా తీసాను. ఇప్పుడు ఏం చేయాలంటే దీంతో ఒక గిన్నెలో వేసేసుకోవాలి. ఇదిగోండి ఎంత పొడి పొడిగా వచ్చిందో చూస్తారా రైస్. ఈ పులిహోర మిక్సీ చేసి అలాగే జొన్న రవ్వతోటి అన్నం ప్రిపేర్ చేయడం చూపిస్తానని అనుకుంటున్నారేమో. అయితే నేను ఈ పులిహోర మిక్సీ తోటి జొన్న రవ్వతోటి అన్నం వండి పులిహోర చేస్తున్నానండి. ఇదొక స్పెషల్ పులిహోర అనమాట. ఏ విధంగా చేసుకోవాలనేది చూపిస్తున్నాను అనమాట ఈరోజు మీకు. ఇదిగోండి అన్నం అయితే వండడం చూపించాను మీకు. ఈ అన్నానికి సరిపడా ఇలా పులిహోర మిక్సీ వేసుకోవాలి. కొంచెం వేసాను కదండి, కలిపి చూస్తాను. సాల్ట్ ఒకవేళ సరిపోతే మళ్ళీ కలుపుకోవచ్చు. నేనైతే స్మెల్ బాగుంది. స్మెల్ బాగుంటుంది బుజ్జి. ఇంగు వేసాను కదా తాలింపులోనే, స్మెల్ బాగుంటుంది. నాకు చేతితో కలిపితేనే ఇష్టమండి. ఇది మీకు ఇచ్చేది కాదు కాబట్టి, మేము తినేదే కాబట్టి నేను చేతితోటి కలుపుతున్నాను. ఇంకా కొంచెం మిక్స్ వేస్తున్నానండి. ఇప్పుడు చేతితో కలపాలి. చేతితో కలిపితేనే పులిహోర మిక్సీ బాగా కలుస్తుంది. చాలామంది కేజీలు తీసుకుంటున్నారండి. తీసుకుని చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నారు. అవసరమైనప్పుడు కొంచెం కొంచెం కలుపుకుంటున్నారంట. మాకు ఫీడ్బ్యాక్ కూడా ఇస్తున్నారండి. చాలా బాగా చేస్తున్నారండి పులిహోర మిక్స్ అయితేనే. మాకు చాలా బాగా నచ్చింది. జీడిపప్పులు ఉంటున్నాయి, పల్లీలు, పప్పులు అయితే ఎక్కువ మోతాదులో బాగా వేస్తున్నారండి అని చెప్పేసి మాకు ఫీడ్బ్యాక్ అయితే ఇస్తున్నారండి. ఇదిగోండి ఎంత పొడి పొడిగా ఎంత బాగుందో చూసారా అన్నం. ఈ విధంగా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ రైస్ డయాబెటిక్ పేషెంట్లు తినచ్చు, ఎవరైనా సరే తినొచ్చండి. ఎంత బాగా కుదిరిందో చూసారా. రైస్ అయితే ఇంత చక్కగా పొడి పొడిగా వండుకోవాలి. అలాగే పులిహోర మిక్సీ చేసుకుని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, కొంచెం కొంచెం తీసుకుంటూ కలుపుకుని తినొచ్చు. అలాగే ముఖ్యమైన విషయం ఏంటంటే మనకి రేపటి నుంచి వినాయక చవితి కదండి. వినాయక చవితి కోసం చాలామంది పులిహోర మిక్సీ ఆర్డర్ పెట్టుకున్నారనమాట. అందుకని ఇంకా మీకు ఎవరికైనా కావాలితే కనుక మీరు ఇంకా ఆర్డర్ పెట్టుకోవచ్చు. నేను అప్పటికప్పుడు స్పెషల్గా చేసి పంపిస్తాం. మేము సాయంకాలం వేస్తామండి కొరియర్. అయితే మార్నింగ్ చేస్తాను అనమాట. నేను మా దగ్గర ఏమీ నిల్వ ఉండదు. నేను అసలు ఫ్రిడ్జ్లో పెట్టను. ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండా అప్పటికప్పుడు చేసి మీకు ఫ్రెష్గా పంపిస్తాం. ఓకేనండి. పైగా దేవుడి దగ్గరికి కాబట్టి ఇంకా నీట్గా చాలా శుభ్రంగా చేయాలి. అలాగే చేస్తున్నానండి. మీకు నచ్చితే కనుక మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఈ పులిహోర మిక్సీ పక్కన పెట్టేసి దూరంగా పెట్టేశానండి. ఈ మాస్క్ వేసుకుంటే కొంచెం ఆవేశం వచ్చినట్టుగా వస్తున్నాయండి మాటలు కనిపించి. ఉప్పు అయితే నేను తగు మాత్రమే వేస్తున్నాను. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా తింటారు కదండి. అందుకని ఇంకొంచెం తగ్గించే వేస్తున్నాను. ఓకే అండి. ఈ పులిహోర అయితే ఎంత బ్రహ్మాండంగా ఉందో అసలు. జొన్న రవ్వ పులిహోర అనమాట. ఓకే అండి. చాలా బ్రహ్మాండంగా కుదిరింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మేము ఇప్పుడు ఈ పూట ఇదే తింటాం. ఓకే అండి. మీకు ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన దగ్గర పచ్చళ్ళు అన్నీ అవైలబుల్లో ఉన్నాయండి. అలాగే పులిహోర పేస్టు, స్వీట్స్కి సంబంధించి మన దగ్గర ఉన్న స్వీట్స్ అయితే సున్నుండలు, అలాగే పల్లీలు, నువ్వులతో చేసిన లడ్డు, డ్రై ఫ్రూట్స్ లడ్డు, అలాగే పాకుండలు. హాట్లో అయితే స్పెషల్ మిక్చరీ, తర్వాత కారపూస. ఓకేనండి. పచ్చళ్ళు అన్నీ అవైలబుల్లో ఉన్నాయి. అలాగే స్పెషల్గా మనకి చలిమిడి కూడా ఆర్డర్ పెట్టుకుంటున్నారు. చలిమిడి కూడా చేస్తున్నానండి నేను. అలాగే పులిహోర పేస్ట్ ఒకటి. ఓకేనండి. ఇప్పుడు వినాయక చవితి కాబట్టి పులిహోర పేస్ట్
ఎక్కువ ఆర్డర్స్ వస్తున్నాయి అనమాట. నాకు నేను ఎక్కువ సప్లై చేస్తున్నాను. ఓకేనండి. మరి ఈ రెసిపీలన్నీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన్న బెల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.